ఢిల్లీ ఎన్నికల్లో భాజపా 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అయితే విజయాన్ని కైవసం చేసుకుంది. 1998లో గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా బీజేపీకి ఢిల్లీ దూరంగానే ఉంది. 2014లో అధికారం చేపట్టినటువంటి బీజేపీ ఢిల్లీ వైపు చూడలేకపోయింది. ఢిల్లీలో భారీగా వాటమి పాలైంది రెండుసార్లు కూడా. 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో, 2015లో జరిగిన ఎన్నికల్లో, 2020లో జరిగిన ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ఢిల్లీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ, బీజేపీ కాంగ్రెస్ అన్న విధంగా ఉన్నప్పుడు బీజేపీ అంటే ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒకసారి మాత్రమే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిందో ఢిల్లీలో, అప్పటి వరకు కాంగ్రెసే 3 దఫాలుగా వరుసగా విజయం సాధించింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఎప్పుడైతే అవినీతిలో కూరుకుపోయిందో అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కూడా తెలివైన వారు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీకి కూడా అధికారం ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే విజయం ఇచ్చారు. అది కూడా పూర్తి మెజారిటీ ఇచ్చారు. 2015లో 67 సీట్లు, 2020లో కూడా 67 సీట్లతో మంచిగా విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాము అన్న ఆశాభావం ఉండేది, కానీ గెలవలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. 48 స్థానాలతో బీజేపీ అయితే అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ వచ్చిన ఇదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ను ఓడించినటువంటి ఆ ఘనుడు ఎవరంటే పరవేష్ వర్మ. పరవేష్ వర్మ ఎవరు అంటే సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పరవేష్ వర్మ. సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీని ఇంతకుముందు పరిపాలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. మళ్ళీ ఇప్పుడు పరవేష్ వర్మ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ని అరవింద్ కేజ్రీవాల్ని అయితే ఓడించడం జరిగింది. ఈయన ఓడించడంతో ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈ పరవేష్ వర్మ ఎవరు అన్నది చూస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పరవేష్ వర్మ అలాగే మరికొంతమందిని కూడా ఎంపిక చేశారు. అందులో ఒకరు మహిళలు కూడా ఉన్నారు. రమేష్ భిదోరి, అలాగే కైలాస్ గెహ్లోట్, అలాగే మహిళల్లో బన్సూరి స్వరాజ్ పేరు కూడా వినిపిస్తుంది. ఈమె ప్రస్తుతానికైతే ఎంపీగా ఉన్నారు. మాజీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఈ బన్సూరి స్వరాజ్. ఈమె ప్రత్యక్ష రాజకీయాలు గత ఏడాదిలోకి వచ్చారు. లోక్సభలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. మరి ఈమెను కూడా ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పరవేష్ వర్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గతసారి 2 సార్లు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా భారీగా విజయం సాధించారు. గతసారి 2019లో ఎంపీగా గెలిచినప్పుడు దాదాపు 5,78,000 ఓట్లను అయితే కైవసం చేసుకున్నారు. ఆసారి కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్నైతే బీజేపీ పక్కన పెట్టింది 2024 లోక్సభ ఎన్నికల్లో. మళ్ళీ ఇప్పుడు కేజ్రీవాల్కి సరైనటువంటి పోటీ ఈ పరవేష్ వర్మ తప్ప ఇంకెవరూ ఇవ్వలేరని బీజేపీ చేసినటువంటి లోపాయకారి ఎంక్వైరీలో తేలడంతో ఆయన్నైతే నిల్చోబెట్టడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్లుగానే పరవేష్ వర్మ చేతిలో అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే ఓడిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈయన్ని సీఎంని చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.